వచ్చేటప్పటికి మొదటి ఏడాది సంక్షేమ పథకాలకు సంబంధించిన ఒక 50,000 కోట్లు కంప్లీట్ సున్నా. 50,000 కోట్లు మిగిలిపోయినాయి ప్రభుత్వానికి. రెండో ఏడాదికి స్టార్టింగ్ టైం లేదా మొదటి ఏడాది ఎండింగ్ టైంలో గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి ఇప్పుడు ఇస్తున్నారు? రెండోది ఇచ్చారా, మూడోది ఇచ్చారా? రెండో విడత మొదలు పెట్టారు. 3 అయిపోయింది, 4వది రావాలి ఇప్పుడు. కానీ 3 రెండోదే ఇంకా దిక్కులేదు చాలా మందికి. ఇది ఒక ఆస్పెక్ట్. కానీ పబ్లిక్ లో అయితే అది మర్చిపోవాలి కదా. ఇప్పుడు వస్తలేరు నీకు అనే టైప్ ఫీలింగ్ రావాలి. అది చివరిలో అవసరమైతే లాస్ట్ ఏడాది 3 డబ్బులు వేస్తారు అనుకుంటా. ఈ లోపు వేయకపోతే ఆ సదరు దాని వీళ్ళ పేపర్లో ఏం రాస్తారంటే ఆ సదరు సంస్థల తప్పు అని చెప్పి రాస్తారు. గ్యాస్ కంపెనీల వాళ్ళ తప్పు, లేకపోతే అధికారులు తప్పు, ఎంఆర్ఓలు తప్పు, ఇలాగ ఎవడో ఒకటి మీద నెపం నెట్టడం వీళ్ళకి చేతొచ్చు. మూడవది వచ్చేటప్పటికి అన్నదాత సుఖీభావ, అది ఫస్ట్ ఇయర్ వేయలేదు కానీ ఈ ఏడాది 5,000 వేశారు. ఇట్ షుడ్ యాక్సెప్టెడ్. ఇంకొకటి వచ్చేటప్పటికి తల్లికి వందనం అందరికి ఇస్తానన్నారు, ఇచ్చారు, యాక్సెప్టెడ్. వీళ్ళు చెప్పినట్టు 20 లక్షల దగ్గర 30 లక్షల దగ్గర తీసి పక్కన పెడితే ఇంతకుముందు వచ్చే వాళ్ళందరికి ఒకరికి వచ్చేది, 2కి 3కి కూడా వచ్చింది. ఇది ఒక ఆస్పెక్ట్, అందులో సక్సెస్ వాళ్ళు. ఇవి కరెక్ట్, నో డౌట్. సూపర్ 6 లో ఇంకా మిగతాది నిరుద్యోగ భృతి, అసలు దాన్ని ఊసెత్తట్లా. సూపర్ 6 లో ఫస్ట్ హామీ అది.